అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏడెట్లయిందో అంతా చెప్పుకుందాం గాని మొదలు హెడ్లైన్స్. ఎగిరిన తిరంగ జెండాలు, చిన్నగా లేవు సంబురాలు. షురైనై కొత్త పథకాలు, మురుస్తుర్రు అందినోళ్ళు. చెట్టు కిందనే ఓటలు, కట్టెల పొయ్యి మీదనే వంటలు. శివయ్య లేని చీకటి గుడి, కూలుతున్నది పాతబడి. చిన్నప్పుడు జెండా వందనం వచ్చిందంటే పొద్దుగాలని అమ్మ తానం చేపించి మంచిగా ఇస్త్రీ చేపించుకొచ్చిన బడి డ్రెస్ తొడిగి టక్కేసి సాగదోలేది. ఇక బడికి పోగానే ఆటపాటలు, సార్ల స్పీచ్లు దంచుడైనాక ఆటల పోటీలో గెలిచిన వాళ్ళకు ప్రైజులు, పోరలందరికీ స్వీట్లు పండ్లు వంచుడు నడిచేది. అటెనక అందరం కూడి ఊర్లో జులూస్ తీసేది, మా సంభ్రమం అనిపించేది. ఇప్పుడుగిన అట్లనే అవుతుందా? ఇంతకు రిపబ్లిక్ డే అంటే ఏందో తెలుసు కదా, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. చూద్దాం పాండ్రి మరి ఏడెట్లా జరిగిందో. గుర్రపు బగ్గీల రాష్ట్రపతి మేడం పక్కకే ఇండోనేషియా అధ్యక్షుడు కర్తవ్య పత్కి రాగానే గిట్లా ఎదుర్కొని మీదికి తీసుకువేండు మోడీ సారు. అటెన్క జెండా ఎగరేసింది రాష్ట్రపతి మేడం. జెండా వందనం కాగానే ఫిరంగుల మోత మోగింది. సైనికులు లెఫ్ట్ రైట్ కొట్టుడు, అశ్వదళ విన్యాసాలు, యుద్ధ ట్యాంకులు తిప్పుకుంటా మన ఆయుధ బలమేందో చూపించిండ్రు. ఇదైనాక నావీ ఎయిర్ ఫోర్స్ పరేడ్. హీరొక్క తలపాగలు పెట్టి పోలీస్ బ్యాండ్ లెఫ్ట్ రైట్ కొడుతుంటే చూసేటోళ్ళది చిన్న సంబురం కాదు. ఒంటెలను చూడుర్రి ఎంత ముద్దుగా సింగారిచ్చి తీసుకొచ్చిండ్రో. ఇక చెప్పాల్సింది మహిళా జవాన్ల కవాతు. 100 మంది బ్యాండ్ కొట్టుకుంటా లెఫ్ట్ రైట్ కొడుతుంటే మస్త్ అనిపించింది. పరేడ్ ఒడవంగానే రాష్ట్రాల శకటాలు దిప్పుడు నడిచింది. తెలంగాణ రథమేది అంటారా? ఈసారి మన రథం తిప్పే భాగ్యం రాలేదు. ఇక కళాకారుల ఆటపాటలు ఒడవంగానే హెలికాప్టర్లు, బుల్లెట్ బండ్ల మీద సైనికుల విన్యాసాలు నడిచినాయి. దేశమంతటా అన్ని రాష్ట్రాల సంబురంగా చేసుకున్నారు జెండా పండుగ. మన తాన పరేడ్ గ్రౌండ్ ల అమరులకు సీఎం సారు నివాళులు అర్పిస్తే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు జెండా వందనం చేసిండు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న పథకాలు ఏలువడిని తారీఫ్ చేసిండు. Government also decided to give Sanna Biyam superfine rice on ration card. Indira Amma Indlu housing scheme, homeless and eligible families will receive financial assistance of rupees 5 lakhs. అసెంబ్లీలా, హైకోర్టు ముంగట, అన్ని పార్టీ ఆఫీసుల, కలెక్టరేట్లు, సర్కార్ ఆఫీసుల ముంగట జెండాలు ఎగరేసిండ్రు. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలా 15 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసి వైస్ ఛాన్సలర్లను పెట్టే అధికారం కేంద్రం గుంజుకునుడు తప్పు, పద్మ అవార్డులల్లా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. గద్దర్ను చుక్క రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, ఓర టెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకి తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి బాధ కలిగించే అంశము. పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కుండేది. ఇక రాత్రికి రాజ్భవన్ లా గవర్నర్ సారు అందరినీ దావత్కు పిలిస్తే కొందరే వచ్చిండ్రు. ఆంధ్రలా గవర్నర్ సారు, సీఎం చంద్రన్న, చిన్న సీఎం పవనన్న జెండా వందనం చేసిండ్రు. అటెన్క సర్కార్ పథకాల శకటాలు దిప్పుడు నడిచింది. మన అమరావతి ప్రజా రాజధాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ఇక ఇండియా పాకిస్తాన్ వాఘా బార్డర్లా 2 దేశాల జవాన్ల విన్యాసాలు మస్త్ అనిపించినాయి.
రాజవ్వ నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? అవు ఇస్తారి అకౌంట్లో రైతు భరోసా పైకం పడ్డాయా? అబ్బా మాకైతే గిన్నెండ్లకు రేషన్ కార్డ్ వచ్చిందబ్బా. తిరిగి తిరిగి ఆశ కొన్నాం. నీ అవ గింతగనం దరఖాస్తు పెడితే నాకు రానేలే, మళ్ళీ అప్లికేషన్ పెడితే ఇక ఏం చేస్తాం అని ఇలా ఊర్లలో నడుస్తున్న చర్చ. ఎందుకంటే 4 కొత్త పథకాలు చాలైనాయి మళ్ళా. రైట్, తెలంగాణ అంతటా 4 పథకాలు చాలైనాయి. సొంత ఇలాకా కొడంగల్ల సీఎం సారు నియోజకవర్గానికి ఊరు లెక్కన మంత్రులు ఎమ్మెల్యేలు పథకాలు షురూ చేసిండ్రు. చంద్రవంచల పథకాలు చాలు చేసి 734 మంది రైతులకు రైతు భరోసా చెక్కులు వంచిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఫాయిదా చేయాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇస్తున్నారు. పేదవాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఆలోచనతో భారమైనప్పటికి కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేసిండ్రు. భూమి జాగాలు ఉన్న వాళ్ళకు 4 విడతలుగా పైకం పడతాయి. నాకు ఈ స్కీమ్ రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము. ప్రజాపాలనలో దరఖాస్తులు చూసి గ్రామ సభల పేర్లు ఫైనల్ అయిన వాళ్ళకు రేషన్ కార్డులు పంచిండ్రు. ఇయ్యాలనే అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డు ఇస్తామని ఎవరి ఇలాకాల మంత్రి ఎమ్మెల్యే పథకాలు పంచి సర్కార్ పబ్లిక్ ఎంత ఫైదా అయ్యేది చెప్పిండ్రు. ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళకి మనుగడ ఉంటది. పూర్తి చేయలేనటువంటి పార్టీలు ప్రభుత్వాలు కొంచెం దూరం అవుతాయి. మార్చి 31 లోపు 4 పథకాలు పక్కా పనిచేస్తారట. కాల పరిమితి నిర్ణయించుకో కేటీఆర్ గారు. అర్హత కలిగిన వాళ్ళకి ఇయ్యకన్నాడు. మమ్మల్ని అడుగు చెప్తాం దా, ఏ ఊరికి నీ సిరిసిల్ల నియోజకవర్గంకి వస్తావా, నాయన గారి గజ్వేల్కి వస్తావా? అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇదే ఫైనల్ కాదు, పథకాల పేర్లు రానులకు గ్రామ సభల దరఖాస్తులు తీసుకున్నారు. ఫీల్డ్ సర్వే చేసి అల్లప్సుతో వచ్చేటట్టు చూస్తారట. ఏళ్ళకెళ్ళి ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు పథకాలు అందినందుకైతే ఫుల్ ఖుషి అవుతున్నారు. నెత్తంటికెళ్ళి ఎన్నున్నాయో పట్నంలో హోటళ్ళు అన్ని ఉంటాయి. కొందరు తొవ్వ పక్కకు ఉపాయం చేస్తే ఇంకా కొందరు ఓ షెటర్ కిరాయి తీసుకొని దందా చాలు చేస్తారు. ఇక అంతో ఇంతో ఉన్నోళ్ళు అయితే అద్దాల మేడాసొంటి రెస్టారెంట్లు కడతారు. రేటు సుతా అట్లనే ఉంటుంది. మరి దేని రేటు దానిదే, దేని టేస్ట్ దానిదే. అయితే ఈ నడుమ 5 స్టార్ హోటళ్ల కంటే తొవ్వ పక్కకు పెట్టిన రెస్టారెంట్లు బగ్గ పేరు పోతున్నాయి. మొన్నటి కుమారి ఆంటీ కానుంచి నిన్నటి సాఫ్ట్వేర్ శీర్ష దాకా. ఇంతకు ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు అంటారా? చూడుర్రి మీరే. చలికాలం కదా, మంట కాగుతానికి పొయ్యి అంటి పెడుతుండేమో అనుకునేరు. వంట వండుతానికి చేలో గిన్నె పెట్టిండు, నూనె పోసి ఉల్లిగడ్డలు అల్లం పసుపు గిసిపేసి గోలిచ్చిండు. అటెంక చికెన్ తుంకలేసి మంచిగా కారం జల్లి కలుపుతున్నాడు. జరసేపు ఉడక పెడితే అయిపోయా గరం గరం చికెన్ కూర రెడీ. అట్లనే చిక్కుడుగా టమాటాలు కూడా వండిండు. ఇక ఇప్పుడు సాంబార్ చేస్తున్నాడు. చేలో వంటలన్నీ తయారు కాగా నెయ్యిగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వడ్డిస్తుంటే కమ్మగా ఉన్నాయి అనుకుంటా కుమ్ముడు గుమ్ముతున్నారు. మంచిగా నజర్ వేసిండ్రో లేదో, వంట అంతా కట్టెల పొయ్యి మీదనే నడుస్తుంది. మళ్ళా హోటల్ ఉన్నది కూడా అర్రలా కాదు, చెట్టు కింద. నల్గొండ నుంచి 35 ఏళ్ల కింద పట్నం బతుకొచ్చి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పోలీస్ స్టేషన్ పక్కకే ఇట్లా చెట్టు కింద హోటల్ పెట్టిండు. ఈ కాక పేరు అబ్దుల్లా. మొదట్లో సాదా రైస్ 12 రూపాయలకు ప్లేట్ అమ్మేదట. ఇప్పుడు కూరగాయలు అయితే 70 రూపాయలు. పప్పు, కూర, ఇంత చట్నీ, చారు, ఆకలి ఇంత పెరుగు వస్తాడు. అదే చికెన్ కావాలంటే 100 రూపాయలు. అట్లని మాపటీలో పోయారు, పగటిలో మాత్రమే ఉంటది. కావాలంటే వండిస్తాడు. మాల్ మసాలాలన్నీ ఇంటికాన్నే నూరుకొచ్చి వండుతాడట. అందుకే కమ్మటి రుచి ఉంటది కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి తినిపోతుంటారు. ఇక్కడ బాజ్పల్లి నుంచి ఇక్కడ వచ్చి బాగా చేసుకుంటదని అందరు గ్యాస్ పొయ్యిల మీద వంటలు నడిపిస్తుంటే కట్టెల పొయ్యి మీద ఎందుకు వండుతున్నావు కాకానంటే గ్యాస్ అయితే రేట్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. అదే కట్టెల పొయ్యి మీద వండితే కమ్మగా ఉంటదని అదే తొవల పోతున్నా అంటున్నాడు. మున్పు రోజుకు 4 కిలోలు వండితే ఇప్పుడు ఇంకో 2 కిలోలు ఎక్కువనే పోతుందట. अब्दुल्ला के जैसा खाना शायद ही और कहाँ नहीं मिलता बोल के मेरी उम्मीद है.
వస్తాయి. హగనట అచ్చం ఇంట్లో వండుకొని తిన్నట్టే ఉంటదట. దినం 1200 ఖర్చుపోయినా ఇంకో 1000 రూపాయల దాకా మిగులుతుందట. పని చేస్తానికి గిల్పాలరు ఎవరు ఉండరు, అంత ఒక్కడే చూసుకుంటాడు. వంట మాస్టర్ కాకనే, కూరగాయలు కోసేది కాకనే, వడ్డిచ్చేది కాకనే. అప్పట్లో హోటల్లో పని చేసి వంటలు నేర్చుకున్నాడట. ఆనొచ్చినా కూడా హోటల్ తెరిసే ఉంటది. ఆర్డర్ ఇస్తే ఎంత మంది కంటే అంత మంది కొండి పెడతాడు. కానీ టెక్నాలజీ తోటి పోటీ పడుతున్న ఈ కాలంలో ఇంకా ఎంకట్లెక్క కట్టెల పొయ్యి మీదనే వండుకుంటా పబ్లిక్ కమ్మడి బువ్వ పెడుతున్న అబ్దుల్లా కాకకు ఎన్ని లైకులు కొట్టినా తక్కువనే. రాజన్న గుడి, నర్సన్న గుడి, అంజన్న గుడి, రాముని గుడి, శంభుని గుడి, పోషమ్మ గుడి, మైసమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి, ఇట్లా కొన్ని వేల గుడులున్నాయి తెలంగాణలో. అంటే ఆ దేవతలు కొలువుంటారు కాబట్టి ఆ పేర్లతో పిలుచుకుంటాం గుడులను. అట్లనే రామప్ప చెరువుకాడు ఉంటుంది కాబట్టి శివుని గుడిని రామప్ప గుడి అంటాం. 1000 స్తంభాలతో కట్టిండ్రు కాబట్టి హన్మకొండ రుద్రేశ్వర ఆలయాన్ని 1000 స్తంభాల గుడి అంటాం. అట్లనే గీ గుడి స్తంభాలు ఇరిగిపోయినాయి, కప్పు కూలిపోయింది, విగ్రహాలు ఇరిగిపోయినాయి. లెక్కకైతే శివయ్య గుడే, కానీ దేవుడు లేడు, దీపం లేదు, ధూపం లేదు. పట్టించుకునేటోళ్ళు అసలే లేరు. అందుకే చీకటి గుడి అంటారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఉన్నది. చీకటి గుడి అంటే దీనిలో పూజలు జరగలేదు కాబట్టి అందుకే చీకటి గుడి అని వేయింది. మీదుంగా పిచ్చి చెట్లు మొలిచినాయి గాని చూస్తుంటే అచ్చం హన్మకొండ 1000 స్తంభాల గుడిని చూసినట్టే కొడుతుందిలే. 7 అడుగులు ఎత్తుండే అరుగు మీద బండరాలు వేర్చుకుంటా ఏమన్నా కట్టిర్రా? మొత్తం గ్రానైట్ రాయి, ఎర్ర రాయి ఆడకం చేసిండ్రు. వెనకట 800 ఏళ్లకు మునిపే కాకతీయ రాజులు కట్టించిర్రట. లోపల 3 గుడులుంటే ఒక్క విగ్రహం సుతలేదు. ఊర్లో పెద్ద మనుషులు చూసినప్పుడు సుతి గుళ్ళు ఏం లేకుండేనట. నా ఎరక నుంచి ఇట్లనే ఉన్నది. అంతకుముందు ఎట్లున్నదో తెలియదు. ఎములాడ రాజన్న నగునూరు నుంచి ఈడికొచ్చి ఈడికెళ్ళాట ఎములాడకు పోయి కొలువైండు అని చెప్తుంటారు. నవనూరు కాడ ఉండే ఆ నుంచి ఈడికి వచ్చిండు. ఈడికి మళ్ళా ఇలసారం పోయిండు. ఇలసారం నుంచి ఎములాడకు పోయిండు. గుడి లోపల చూడు 3 గుడుల నడువ నాట్య మండపం ఎంత ముద్దుగున్నదో. దర్వాజలకు గోడలకు చెక్కిన శిల్పాలు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. కానీ గర్భగుళ్ళ మాత్రం గబ్బిలాలి ఆలాడుతున్నాయి. వెనుకటి గుళ్ళ నిధులు దొరుకుతాయి కావచ్చని పంతనం చూపించారట కొందరు. అట్లా కొంత కూలింది. చెప్పుకుంటానికి చరిత్ర పెద్దగానే ఉన్నది కానీ 100 ఏళ్ల చీకటి గుడిని ఇగనన్న ఎల్తుర్లకు తెస్తే బాగుండే. 5వ తరగతి పోరలకు ఆలే రావు, 10వ తరగతులకు ఎక్కాలే రావు. కొందరు పోరలు చదువుల హుషారుంటే ఇంకా కొందరు అట్లట్లా నూక్కొస్తుంటారు. ఇక ఇప్పటి పోరలు చాలా మంది ఫోన్లలో మునిగి వయ్యులు దూరం పెడుతున్నారు. ఈ స్కూల్కు పోయొచ్చిండ్రంటే చాలు ఫోన్ తీసుడు, గేమ్లు ఆడుడు. కానీ కొందరు పోరలే చాలా హుషారుంటారు. చదివేది చిన్న క్లాస్ అయినా తెలివిలా మస్తు రువ్వడి చూపిస్తారు. అసంటి బుడ్డోడి ముచ్చటే ఇది. గణగణ గంట మోగినట్టే ఉన్నది పోర్రి. మొస్స తీసుకోకుండా రసాయన శాస్త్రంలో ఉండే మూలకాల పేర్లని మునం పెట్టి చదువుకుంటా పోతనే ఉన్నాడు. ఇంటర్ పోరలు ఇండ్లా సగం సుత చెప్పలేరు. అసొంటిది యూకేజీలోనే మనడు మొత్తం చదివేస్తున్నాడు. అంతేకాదుల్లో 196 దేశాల పేర్లు, వాటి రాజధానులు 8 నిమిషాలనే చెప్పుడే కాదు గా దేశాల జెండాలను సుత గుర్తుపడతాడు. వరంగల్ జిల్లా గవిచర్లలుండే బుడ్డోని పేరు అద్వైత్ రాజు. వయసు 4 ఏండ్లు. నాయన టీచర్ అట. 3 ఏళ్ల వయసు నుంచే మమ్మీ దేశాలు రాజధానులు నేర్పిస్తే ఒక్కపారు చెప్పంగానే యాదకుంచుకునేదట. ఫ్లాగ్స్, కంట్రీస్, క్యాపిటల్ సిటీస్ అండ్ కెమికల్ ఎలిమెంట్స్ ఇది మనం చెప్పడంతో క్యాచ్ చేసేస్తాడు. చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. తక్కువ టైంలో దేశాల పేర్లు, మూలకాల పేర్లు చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరెక్కించుకుంటే మొన్ననే సన్మానం చేసిర్రు పట్నంలా. వచ్చే నెలల ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల సుత పేరెక్కించుకోబోతున్నాడట. ఇండియా బుక్ ఆఫ్ రికార్డుకి సెలెక్ట్ అయ్యాడు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 15th ఉంది ప్రోగ్రామ్. కన్వకేషన్ ఇండియాస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. చిన్నోని తెలివి చూసి అమ్మానాయనలది చిన్న సంబరం కాదు. కానీ బుడ్డోడు యూకేజీలని గీతీర్ల రికార్డులు కొడుతుంటే ఇక పీజీ అయిపోయే వరకు ఇంకెట్లుంటదో పో. చాలా మంది పాతిస్త్రలేమన్నా ఉంటే ఏరిటోళ్ళకి ఇచ్చుడో పాతింప సామాన్ కేసులో వేస్తుంటారు. కొత్తింట్ల సుతాకి పాత వస్తువులు ఉంటే మంచిగా ఉండదని. కానీ కొందరు అట్లా కాదు, ఇది మా నాయన ఆడకం చేసింది, ఇది మా తాత ఆడకం చేసిందని చెప్పుకుంటానికి భద్రంగా దాపెడుతుంటారు. అసొంటోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారు. అట్లనే ఓ సార్ సుత ఓటి కాపాడుకుంటూ వస్తున్నాడు.
అట్లని అలా తాత ముత్తాతలు ఆడకం చేసిండ్రని కాదు లో, మరి ఎవరు ఆడకం చేసిండ్రంటే వెనకటి కారు కాడ నిలబడి నేను మా కారు అని ఫోటోలకు ఫోజ్ ఇస్తున్నాడు సారు. మరి 100 ఏండ్ల కిందటి కారు ఇది. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉండే గీ సారోల నాయన తాత సుత ఇదే కారు ఆడకం చేసిండ్రట. తాతల కాలంకెళ్ళి ఉన్నది కాబట్టి పాయిరంగా చూసుకుంటుండేమో అంటూరులే, అసలు ముచ్చట ఏరే ఉన్నది. అప్పట్లా నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆడకం చేసిండట ఈ కారు. అట్లాని రోజు ఎక్కి తిరగలేదు లో, ఏదో మీటింగ్ లా మాట్లాడేది ఉంటే రాంచీకొచ్చినప్పుడు ఇలా తాత ఈ కార్లను ఎక్కించుకొని తీసుకోవేండట మీటింగ్ కాడికి. ఇక అప్పటి సంది ఈ కారును ఇంట్లో మనిషి లెక్కనే మస్తు పాయిరంగా చూసుకుంటుర్రు. హగో స్టీరింగ్ సీట్లను ఎట్లా దూడుస్తున్నాడో, ఎవ్వరు ఎన్ని లక్షలు ఇస్తామన్నా ఇయ్యమంటే ఇయ్యమన్నారట. ఇంటికాడ పెడితే అందరొచ్చి చూసిపోతుర్రట. నేనే కాదు నా కొడుకులు మన్మళ్ళు మునిమన్మళ్ళు సుత కారును కాపాడతారు. నేతాజీ ఎక్కిన కారు కాబట్టి ఎవ్వరు కమ్మే ముచ్చటే లేదు అంటున్నాడు సారు. దేశ నాయకుల మీద పాయిరాన్నిట్లా సాటింపేస్తుర్రన్నట్టు. కానీ నేతాజీ ఎక్కి తిరిగినందుకే గీ తీర్లా చూసుకుంటే ఆయంత కొన్నొద్దులు ఆడకం చేస్తే అద్దాలు అర్రల పెట్టి ఇంకెంత సుతారంగా చూసినావు పో. ఊళ్ళుంటే పొద్దుందాకా పనికి పోయి పొద్దుముకు ఇంటికి వచ్చి ఇంత తిని మలుసుకుంటాం. కానీ పనుల మీద పట్నం వస్తే తినాలంటే హోటల్కి పోవాలి, పడుకోవాలంటే లాడ్జులు దేవులాడాలి. 1-2 గంటల పని అయితే చూసుకొని బస్సు ఎక్కుతారు. పని కాకుంటే ఈడనే ఉండి తెల్లారి పని చూసుకుంటారు. కానీ తినాలన్నా పడుకోవాలన్నా పైకం కావాలి. ఉన్నోళ్ళంటే హోటళ్ళకు పోతారు, మరి లేనోళ్ళ పరిస్థితి హగో. గందుకే ఓ తానా సర్కార్ ఖతర్నాక్ ఇకమతి చేసింది. ఇటు కాక ముడుచుకొని వన్నాడు, అటు ఆ కాక మలుసుకున్నాడు. గీ అన్నైతే నిండుగా ముసుగు పెట్టిండు పో. ఒక్కొక్కరు 2 కప్పుకున్నారు. తక్కున్నదా మరిసాలి. అట్లని ఇల్లు పండుకున్నది ఇంట్లోనో లాడ్జీలోనో కాదుల్లో, ఢిల్లీ సర్కార్ పెట్టిన షెల్టర్లల్లా. పనుల మీద రాజధానికి పోయినోళ్ళు ఇండ్లు లేని పేదల తిప్పలు తప్పిస్తానికి షీపురు పార్టీ సర్కారు చేసిన ఇకమతిది. దినమింత ఈగం పెరుగుతుండే సలికి ఫుట్పాత్ల మీద రోడ్ల మీద ఉండేటోళ్లకు శానా తిప్పలైతుంటది. హగో గందుకే 6-7 ఏండ్ల కాంచలి 10 ఏడు చలికాలం వచ్చిందంటే చాలు పేదలంతా గీ షెల్టర్లల్లా జొరుతారు. ఒక్కొక్కలకు ఒక్కో బెడ్ అప్పచెప్తారు. మెత్తటి పరుపులు, ఎచ్చగుండే రగ్గులు, ఎన్నొద్దులైన ఉండొచ్చు. మరి తిండి సంగతి ఏందంటారేమో. सर खाना सुबह शाम आता है और चाय भी 2 टाइम आता है सुबह शाम. అగనట పొద్దుమాపు బువ్వ 2 పుటల షాయ సూతొస్తుందట. ఇక పొద్దుందాకా ఏమన్నా పనుంటే చూసుకోవాలి, పొద్దుముకొచ్చిడ మలుసుకోవాలి. మునుపు రోడ్ల పక్కకు పడుకుంటే చక్కగా నిద్ర పట్టేది కాదు. ఈడ మంచిగా పడుతుంది అనుకొస్తున్నారు అన్నలు. చలికాలం సొర్రిందంటే చాలు ఆడాడ ఇసొంటి షెల్టర్లు పెడితే అక్కరున్నోళ్ళు ఆడకం చేస్తారన్నట్టు. మంచి ఉపాయమే. తెలంగాణ ఆంధ్రానే కాదు దేశమంతటా ఏ గుడి కన్నా ఓర్రి స్వామివారి దర్శనానికి పోయి కొబ్బరికాయ కొట్టి కానుకలేసినాక అయ్యవారింతంత ప్రసాదం పెట్టి తీర్థం పోస్తాడు. ఒక్కో గుడి కాడ ఒక్కో తీర్ల ప్రసాదం ఉంటుంది. ఓ తాన చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, అటుకులు, పప్పు బెల్లం, వడలు, లడ్డూలు ఇట్లా ఏ గుడి కాడ పద్ధతిని బట్టి ఆ ప్రసాదం చేతిలో పెడతారు. కానీ అన్ని గుడులదో తవ్వా, గీ గుడిది ఇంకో తవ్వా. గుళ్ళు ప్రసాదాలని చెప్పి వంట వార్పు చూపిస్తున్నారైందని పరిశాన్ కాకుర్రి. పోంగ పోంగ ముచ్చట ఎరకైతది గాని అటాళ్ళు ఎసరు పోస్తున్నారు, ఇటు ఇల్లు మాల్ మసాలాలు కలుపుతున్నారు. పెద్ద పెద్ద బాగుండల్లా వంటలు నడుస్తున్నాయంటే ఏదో పెద్దింటి లగ్గమే కావచ్చు అంటురులే. కాదు కాదు, గుడికొచ్చే భక్తులకు ప్రసాదం మంచి పెడతానికి మేక మటన్, కోడి చికెన్ తోటి కమ్మటి బిర్యానీ వండుతుర్రు. ఏంది గుడిల కౌసా అని దీర్ఘాలు తీయకుర్రి. తమిళనాడు రాష్ట్రం మదురై కాడున్న మునియాంటి గుడికాడ 89 ఏండ్ల కంచెలు నడుస్తుంది ఈ పద్ధతి. అల్కగా 150 మేకలు, 300 కోళ్లు తెగుతాయి. మళ్ళా పగటిలో మాపటిలో కాదుల్లో, మబ్బులనే వంచుతారు. తీర్వాటం ఉంటే ఆడనే గూకొని తినొచ్చు, లేదంటే పార్సెల్ కావాలంటే సుత కవర్లేసిస్తారు. భక్తులంతా స్వామికి మొక్కులు పెట్టి బిర్యానీ ప్రసాదం కోసం లైన్ కడతారు. 17 జనవరి 24 తారీఖు నుంచి 26 దాకా 3 ఒత్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలు చేస్తారట. బిర్యానీ ప్రసాదం ఎవరు చాలు చేసిండ్రో ఎందుకు చేసిండ్రో గాని దినమింత భక్తులు పెరుగుతున్నారు గుడికైతే. ఉత్తగనే బిర్యానీ కుమ్మి పోరుల్లో తోసిన కాడికి కానుకలేస్తారట పతొక్కలు. కానీ దేవుని గుళ్ళే అన్నదానాలు చేయంగా చూసినాం గాని బిర్యానీనే ప్రసాదంగా ఇచ్చుడైతే చిత్రమే ఉన్నది పోర్రి. సుషి
చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే.